ఈ హయాంలో దాదాపుగా బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా సంవత్సరం అయిపోయింది. సో ఏది బెటర్ అనిపించింది మీకు? బీఆర్ఎస్ బెటర్ అనిపించిందా, కాంగ్రెస్ బెటర్ అనిపించిందా? ఇద్దరు కూడా అంతే దొందే. ఉమ్, ఈరోజు అప్పుడు వచ్చిన టిఆర్ఎస్ ఏముంది, ఉన్న డబ్బులన్నీ జిహెచ్ఎంసీకి అప్పుడు 4,500 మేము కోట్లు అప్పు అంటే చేసిపోయాం. కేటీఆర్ గారు మినిస్టర్ ఉండే కదా అప్పుడు. కేటీఆర్ మినిస్టర్ ఉన్నాడు, సీఎం ఆయన ఉన్నాడు. బడ్జెట్ అయితే ఇయ్యాలి కదా ఒక డబ్బు. అవును. ఒక పబ్లిక్ కనీసము జిహెచ్ఎంసీకి ఒక 5,000 కోట్లు పెద్ద ఏం కాదు గవర్నమెంట్ ఇవ్వడానికి. ఉమ్, స్టేట్ గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ గారు కలుసుకుంటే 5,000 కోట్లు ఇవ్వాలి. కానీ ఈ రోజు వాళ్ళు ఉన్న డబ్బులు జిహెచ్ఎంసీ నుంచి వచ్చిన ఏవైతే డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులు మొత్తం ఊర్లల్లో అక్కడ రోడ్లల్లో దానికి వాడుకుంటున్నారు. ఈరోజు నిజంగా చెప్పాలంటే హైదరాబాద్లో ఉన్న ప్రజలందరూ ట్యాక్స్ కట్టిన డబ్బులు వాళ్ళు అదే అంటారు, మేము ట్యాక్స్ కడుతున్నాం, మాకు ఎందుకు సమస్యలు ఉంటున్నాయి. ఈరోజు కాంట్రాక్టర్ల డబ్బులే లేవు. 1,250 కోట్లు కాంట్రాక్టర్కి రావాలా. ఓకే. 1,250 కోట్లు కాంట్రాక్టర్ రావాలంటే దగ్గర 1,250 నుంచి 1,400 మంది కాంట్రాక్టర్లు ఉన్నారు ఈ రోజు గ్రేటర్ హైదరాబాద్ లో. ఆ కాంట్రాక్టర్ల కింద 12,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అంటే దగ్గర జనాభా ఇంతమందికి ఈరోజు అన్నం లేని పరిస్థితి ఉన్నది. ఈరోజు మళ్ళీ వాళ్ళ డబ్బులే మళ్ళీ ఇంట్రెస్ట్కి తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఎలా జిహెచ్ఎంసీలో పోయి అప్లికేషన్ పెట్టుకొని నాకు హెల్త్ బాగాలేదు అంటే ఆ డబ్బులు ఇస్తున్నారు. అట్లా ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళకే ఇస్తారు. కానీ నిజంగా ఎవరికి కూడా డబ్బులు లేవు. ఈరోజు చూడండి, రాత్రి కూడా మీరు ఒక్కసారి తిరగండి గ్రేటర్ హైదరాబాద్, ఎక్కడ చూస్తే చీకటి మయమైపోయింది. గత 6 నెలల నుంచి జిహెచ్ఎంసి స్ట్రీట్ లైట్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో కాంట్రాక్టర్ డబ్బులు ఇవ్వడం లేదు. దాని కింద ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఎవరు కూడా పనిచేస్తలేరు. నువ్వు ఎవరికి ఫోన్ చేయి అన్న, నాకు జీతం రాదు, నేను ఏం చేయాలన్నా, నా ఇంట్లో పిల్లలు ఎట్లా బతకాలి, నాకు వచ్చే 15,000 జీతంలల్లా నా పిల్లలు అందరూ బతకాలి. ఇప్పుడు నాకు ఈ జీతం ఇవ్వకపోతే నేను వేరే దగ్గర పని చేసుకోవాలి కాబట్టి వేరే దగ్గర పోతున్నాం అన్న, మేము పని చేస్తలేమని డైరెక్ట్ చెప్తున్నారు. మీరు పైన వాళ్ళకి చెప్పుకుంటారా, ఎవరికి చెప్పుకుంటారా, మీ ఇష్టం అంటున్నారు. మేము కౌన్సిల్ లో కూడా మాట్లాడినాం మొన్న. కౌన్సిల్ లో మాట్లాడితే కూడా దానిలో వాళ్ళది ఏప్రిల్ లోపల అయిపోతుంది, దాని తర్వాత నేను ఆలోచన చేస్తామని చెప్పేసి ఇల్లంబెర్తి గారు కమిషనర్ గారు కూడా మాట్లాడడం జరిగింది డైరెక్ట్ దాంట్లోనే. అడిగిన స్ట్రీట్ లైట్ చాలా ఘోరంగా ఉన్నాయి. ఈరోజు స్ట్రీట్ లైట్ పరిస్థితి చేయండి. ఎందుకంటే ఆడవాళ్ళు నైట్లప్పుడు జాబ్కి ఐటీ జాబ్లు చేసుకునే వాళ్ళందరూ వస్తున్నారు. వాళ్ళు గలీలో తిరగాలని రాత్రి కూడా చీకటి ఎట్లా పోతారు, కుక్కతో ఒక దొక్కుతురా, మంచి ఉంటుండా, పక్కన ఎవడన్నా దొంగుండా లంగుండా అని వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది. చిమ్మ చీకటి ఎక్కడ పోయినా పరిస్థితి అదే కూడా. ఏమనంటే మొన్న 50 లైట్లు కొత్త ఇచ్చినారు. కొత్త లైట్లు దేనికి ఇచ్చినారు? ఎక్కడైతే లేవో ఆడ పెట్టమన్నారు. కానీ పాత లైట్లు ఉన్న కాడ కాదు. పాత లైట్ పనిచేస్తామే అనుకో, రిపేరింగ్ లేదు. ఓన్లీ కొత్త లైట్లు ఎక్కడైతే అవసరం పడితే పెట్టమని 50 లైట్లు ఇచ్చారు. ఇంత పెద్ద రామ్నగర్ డివిజన్లో 70,000 ప్రజలు ఉంటే దగ్గర నాకు తెలిసిన మటుకు ఒక 2,000 3,000 స్తంభాలు ఉన్నాయి. ఆ స్తంభాలకు నువ్వు ఇచ్చే 50 లైట్లు దేనికి సరిపోతాయి? అయితే రవన్న, చాలా మంది బీజేపీ వాళ్ళు ఎవరు యాక్చువల్ గా పార్టీ మారని ఒకటి గట్టి సిద్ధాంతం ఉంటుంది. అట్లాంటిది మొన్న రీసెంట్ గా కొంతమంది సీనియర్ నాయకులు కూడా పార్టీ మారడం అనేది జరిగింది, కార్పొరేటర్లు కూడా. సో మీకు కూడా ఆఫర్ వచ్చిందని చెప్పేసి విన్నాం, నిజమేనా? ఇప్పుడు ప్రజలల్లా ఎట్లుంటది, మనకు కార్పొరేటర్ వెనుకబడ్డాము, పబ్లిక్ చాలా మంది అందరు అమ్ముడు పోతారేమో అనుకోని అందరు ఆశ అడుగుతారు. కానీ భారతీయ జనతా పార్టీ ధర్మం కోసం, దేశం కోసం ఎవరైతే నిజాయితీగా పనిచేసే కార్యకర్త కానీ, ఎవరైనా కార్పొరేటరే కానీ, నేను ఇప్పుడు కార్పొరేటర్ అయినా ఒక కార్యకర్త లాగానే, ఒక కార్యకర్త కానీ అమ్ముడు ఓడు కొన్ని లక్షల రూపాయలు అమ్ముడు ఓడు ఇల్లా ఉండేటోడు వేరే పార్టీలో పోతే కూడా బతకలేరు. వానంతలో వాడే కుమిలి చచ్చిపోవాలి అంతే. రాజకీయం ఏమంటారు అంటే మర్డర్లు ఉంటాయి, ఆత్మహత్యలే ఉంటాయి. రాజకీయంలో చంపుళ్ళు ఉంటాయి, ఆత్మహత్యలే ఉంటాయి. అంటే కాదు, మీరు అధికార పార్టీలోకి వెళ్తే ఇంకా ఫండ్స్ ఎక్కువ వస్తాయి, డబ్బులు ఎక్కువ వస్తాయి, ఇంకా డెవలప్ చేయొచ్చు కదా. ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఏడవైనా కొట్లాడి ఫండ్స్ తెచ్చుకునేది భారతీయ జనతా పార్టీ. మీరు కౌన్సిల్ వెళ్ళి చూడండి, ప్రజల సమస్యల కోసం కొట్లాడేది భారతీయ జనతా పార్టీ. కొట్లాడే దమ్ము బీజేపీకి ఉంది కాబట్టి మేము డబ్బులకు అమ్ముడుకోము, మేము కొట్లాడి డబ్బులు తెచ్చుకునే దమ్ము మాకున్నది కాబట్టి మేము తెచ్చుకుంటాం. మరి అట్లాంటప్పుడు ఎందుకని ఎమ్మెల్యేలు గెలవలేకపోతున్నారు హైదరాబాద్ లో? ఒకప్పుడు బీజేపీకి అంత గ్రౌండ్ ఉన్నప్పుడు ఎందుకు ముషిరాబాద్ లో కావచ్చు చుట్టుపక్కల ఎందుకు గెలవలేకపోతున్నారు? మీరు ఒకసారి చూడండి. గెలవడం ఇంపార్టెంట్ కాదు, ప్రజలల్లా భారతీయ జనతా పార్టీ అంటే అభిమానం ఎంత పెరిగింది, ఓట్ బ్యాంక్ ఎంత పెరిగింది అనేది మీరు ఒకసారి లెక్కలు తీయండి. 30 to 40% అంటే పర్సంటేజ్ బట్టే ఓడిపోయినాయి ఇవన్నీ. ఒక 10%, 5% బట్టి ఓట్లతో పోయినాయి అంతే. అల్లా కూడా ఏంటంటే మేము డబ్బులు వంచాం కాబట్టి. భారతీయ జనతా పార్టీ డబ్బులు వంచదు, ధర్మం కోసం, దేశం కోసం, ప్రజల సమస్యల కోసం కొట్లాడతారు కాబట్టి మేము డబ్బులు వంచము. ఒక్క రూపాయి వంచకుండా ఆడదాకా వచ్చినాం. వీళ్ళు 1,000 కోట్లు ఖర్చు పెడితేనే ఈ పరిస్థితి వచ్చింది.
ఎప్పటికైనా భారతీయ జనతా పార్టీ రానున్న రోజుల్లో ఈరోజు సీఎం కంపల్సరీ తెలంగాణ 100% అవుతుంది. ఈరోజు చూస్తున్నాము. ఈరోజు బీఆర్ఎస్ వచ్చి ఏం చేసింది, ఉన్న లక్షల కోట్లు వాళ్ళ ఇళ్ళకి వేసుకున్నది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏం చేస్తుంది, హామీలు ఇస్తా అది ఇస్తా. నీకు తెలుసు ఇప్పుడు ఏమంటుండ్రు రేవంత్ రెడ్డి, నాకు డబ్బులు లేవు అన్ని ఆయన తీసుకోవాలంటుండు. నీకు తెలియదు ఆయన దొంగని నువ్వు చెప్తున్నావు. నీకు దొంగ అని తెలిసినాక నువ్వు హామీలు ఎందుకు ఇచ్చినావు? నువ్వు ఎక్కడికైనా వస్తాయి అనుకుంటున్నావు డబ్బులు? నీకు డబ్బులు లేవని నువ్వే చెప్తున్నావు. మళ్ళీ డబ్బులు లేనిది నువ్వు సీఎం ఎందుకైనావు? నువ్వు ఎక్కడి నుంచైనా తీసుకొచ్చి ప్రజల సమస్యలు తీర్చాలి. దాన్ని మళ్ళీ నువ్వు ఏం చేయాలా, ఎక్కడికి మనకి రెవెన్యూ వస్తుందో దానిపైన ఆలోచన. నువ్వు మళ్ళీ హైడ్రాని పెట్టినావు. హైడ్రా వల్ల ఏమైపోయి రియల్ ఎస్టేట్ బంద్ అయిపోయింది. హైడ్రా నువ్వు పెట్టినావు, మేము దానికి అంగీకరిస్తున్నాం, మంచి పనే. కానీ ఈరోజు పేద ప్రజలందరికీ కూడా ఒక డబ్బులు ఇచ్చేది లేదు. ఇల్లులకి ఒక్కొక్కరి లక్షల రూపాయలు ఇల్లు పోతే డబుల్ బెడ్రూమ్, నువ్వు డబుల్ బెడ్రూమ్ ఏం సరిపోతుంది? వాళ్ళకు 50 గజాలు అలా ఉన్నప్పుడు 4 అంతస్తులు కట్టుకొని 4 ఫ్యామిలీలు ఉంటుండే. ఆ 4 ఫ్యామిలీకి న్యాయం జరుగుతలేదు. నువ్వు ఒక డబుల్ బెడ్రూమ్ ఇచ్చేస్తే ఆ 4 ఫ్యామిలీలు 4 గదులలో ఒక్కొక్క ఫ్యామిలీ 4 పోర్షన్లల్లా ఫ్యామిలీ ఉంటుండే. అట్లా ఉండేది. ఇచ్చిన నువ్వు డబుల్ బెడ్రూమ్ 2 బెడ్రూమ్లల్లా ఈ 4 ఫ్యామిలీ ఏడవనుకుంటది, ఏడవేస్తుంది. ఒకడేమో అంటాడు మీ అత్తమ్మ వస్తే ఏడవనుకోవాలి, నీ కోడలు వస్తే ఏడవనుకోవాలి, మీ బొమ్మడితో వస్తే ఏడవనుకోవాలి ఒకడు అంటాడు. ఇప్పుడు వచ్చేటోడు ఏమంటాడు, నా డబ్బులు లేవు మీరు ఏడవనుకోకూడదు, ఇల్లు కొడతారు రోడ్డు మీద వండుకోరి అంటాడు.